ఎస్ కమ్ ఇన్. రామ్మా, లంచ్ అయిపోయిందా? అయిపోయిందండి. మరి మీది? అయిపోయింది. ఇదిగో చూసావుగా, ఫ్రూట్స్ కూడా తినేశాను. ప్లీజ్ కమ్ ఇన్. నువ్వు ఇంకా ఆ విషయం గురించి మర్చిపోయినట్లేదు కదూ? అవునండి. అయినా ఎలా మర్చిపోగలను? అది అనుకున్నంత తేలిక కాదు కదా. నిజమే, నీతో ఆ మాట అన్నాను గాని నేను కూడా ఆ తర్వాత దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను. ఇదంతా నా కర్మ. ఎవరో చేసిన తప్పుకి నిన్ను నువ్వు నిందించుకొని బాధపడద్దు. అది నాకు ఇష్టం ఉండదు. ఎనీవే, ఆ టాపిక్ వదిలేసే. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. పర్వాలేదండి. ఏం పర్వాలేదు, నేను చెప్తున్నా కదా, కూర్చో. నీకేమైనా ఫ్రూట్స్ తెప్పించమంటావా? ఏం వద్దండి. నీ వాలకం చూస్తుంటే నువ్వు సరిగ్గా భోంచేసినట్టు లేదు కదా? అవును, పాత విషయాలన్నీ మళ్ళీ గుర్తుకొచ్చాయి. నేను అందుకే ఆ విషయాన్ని అంతటితో వదిలేయమన్నాను. నాకు ఇవన్నీ ఆలోచించడం ఇష్టం ఉండదు, కానీ ఒక్కొక్కసారి నా వల్ల కాదు. ఆ ఇంట్లో నేను అనుభవించిన నరకం అలాంటిది. సరే, అయిపోయింది కదా, ఇంకేదన్నా విషయం గురించి మాట్లాడు. ఢిల్లీ పంపించాల్సిన లెటర్ టైప్ చేసావా? మీరేమనుకోనంటే నేను ఆ విషయం గురించి మాట్లాడతానండి. ఆ రోజు కూడా నా కథ గురించి మీకు చెప్తూ మధ్యలో ఆపేశాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తాను. ఇప్పుడా? అవును. ఏం లేదు, అవన్నీ మళ్ళీ గుర్తు చేసుకుని నువ్వు బాధపడతావు. అందుకని నాకు ఇష్టం లేదు. నేను ఎలాగైనా ఆ విషయాన్ని తలుచుకుని బాధపడతాను. అట్లీస్ట్ మీకు నా కథ చెప్తే నా గుండె భారం కొంతవరకైనా తగ్గొచ్చు. నువ్వు రిలీఫ్గా ఫీల్ అవుతానంటే నీ కథ తప్పకుండా వింటాను. చెప్పు. మా ఆయనకి ఇష్టం లేకపోయినా ఇంట్లో పరిస్థితుల్ని చూసి నేను ఉద్యోగం చేస్తూనే ఉండిపోయాను. ఇరుగు పొరుగు వాళ్ళు ఎప్పుడన్నా సూటిపోటి మాటలన్నా పట్టించుకునేదాన్ని కాను. సూర్య నన్ను ఎన్ని మాటలు అంటున్నా మా ఆడపడుచు అత్త మాత్రం నన్నే సపోర్ట్ చేస్తూ మాట్లాడేవాళ్ళు. పైకి అలా చేస్తున్నా చాటున నా గురించి ఉన్నవీ లేనివన్నీ కల్పించి చెప్తున్నారన్న విషయం నాకు మొదట్లో అర్థం కాలేదు. ఆ జలజ ఓ విషసర్పం. వదినా వదినా అంటూ నా దగ్గర ఆప్యాయత ఒలకబోస్తూనే వెనక నుండి చేయాల్సిందంతా చేసింది. సూర్యకి నా క్యారెక్టర్ పట్ల అనుమానం కలిగేలా ప్రవర్తించింది. నాకు తెలియకుండా మా అత్తగారు కూడా మా ఆడపడుచుకి వంత పాడేది. ఇద్దరూ కలిసి సూర్య మనసుని పూర్తిగా విరిచేశారు. వాళ్ళిద్దరూ వెనకుండి ఇదంతా చేస్తున్నారని నాకు బిగినింగ్లో అర్థం కాలేదు. వాళ్ళిద్దరూ మంచిగా మాట్లాడుతుంటే సూర్య ఎందుకిలా దారుణంగా ప్రవర్తిస్తున్నాడని బాధపడేదాన్ని. ఏదో ఒక సాకు చెప్పి జలజ నా శోభనం జరగకుండా చూసింది. భయం భయం అంటూ తన గదిలోనే ఉండమంటూ మొదట్లో గొడవ చేసేది. ఆ తర్వాత నేను ఉద్యోగం మొదలు పెట్టగానే నా మీద అనుమానం కలిగేలా సూర్యకి ఏవేవో చెప్పి అతన్ని నన్ను అసహ్యించుకునేలా చేసింది. నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళగానే రోజు ఏదో ఒక మాటని నాతో గొడవ పడేవాడు సూర్య. నేనెంత నచ్చ చెప్పాలని చూసినా నా మాట వినేవాడు కాదు. అప్పటిదాకా అతన్ని పూర్తిగా రెచ్చగొట్టిన మా ఆడపడుచు అత్తగారు ఆ సమయంలో ఏమీ తెలియనట్టు, తమకేవీ సంబంధం లేనట్టు కల్పించుకునేవాళ్లు కాదు. నేనెప్పుడైనా వాళ్ల దగ్గర ఈ విషయం ప్రస్తావించి బాధపడితే కంటి తుడుపుగా ఓ 4 ఓదార్పు మాటలు చెప్పేవాళ్లు. మీరైనా మీ అబ్బాయికి నచ్చ చెప్పండి, మీకోసమే కదా నేను ఉద్యోగం చేస్తున్నాను అని నేను మా అత్తగారిని అడిగేదాన్ని. ఏం చేయనమ్మా, వాడు నా మాట వినడు కదా, అసలే తిక్క మనిషి. నేను గట్టిగా చెప్తే మరింత గొడవ చేస్తాడు, దాంతో పరిస్థితి మరింత విషమిస్తుంది. నువ్వే సర్దుకుపో, వాడే కొన్నాళ్లు గొడవ చేసి ఆ తర్వాత అలసిపోయి ఊరుకుంటాడు. ఏదో ఒక నాటికి తప్పు తెలుసుకుంటాడు, నీకు క్షమాపణలు చెప్తాడు, అప్పటిదాకా ఓపిక పట్టు అంటూ చాలా తెలివిగా మాట్లాడేది. వాళ్ళు నరరూప రాక్షసులు. వాళ్ల స్వార్థం కోసం ఎన్నో దారుణమైన వ్యూహాలు పన్నారు. నన్ను ఆ ఇంట్లో ఓ పని మనిషిగా మార్చారు. నా డబ్బుని తమ విలాసాలకి వాడుకుంటూ నాకు మాత్రం ఎటువంటి మనశ్శాంతి లేకుండా చేశారు. నాకు సూర్యకి మధ్య ఎప్పటికప్పుడు గొడవలు పెట్టి మమ్మల్నిద్దరినీ దూరంగా ఉంచేవాళ్లు. మరో పక్క నాతో బండ చాకిరీ చేయించేవాళ్లు. వాళ్ళిద్దరూ మాత్రం నేను ఆఫీసుకు వెళ్లగానే హాయిగా స్నేహితురాళ్ళని ఇంటికి పిలిపించుకుని టిఫిన్లు చేస్తూ కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటూ నా మీద మరిన్ని కథలు సృష్టిస్తూ ఆనందించేవాళ్లు. సూర్యకి ఎటువంటి అనుమానం రాకుండా చాలా తెలివిగా ప్రవర్తించేవాళ్లు. దానివల్ల వాళ్ళ కొరిగేదేమిటో నాకు అర్థం కావటం లేదు. ఏముంది, జలజది ఓర్వలేనితనం. తనకెలాగో పెళ్లి కాలేదు, నేను కూడా సుఖపడకూడదని అనుకునేది. చాలా శాడిస్టిక్ గా ప్రవర్తించేది. మా అత్తగారితో వింత మనస్తత్వం. కోడలంటే ద్వేషం ఉండొచ్చు, కానీ అది కొడుకు మీద పగగా మారకూడదు కదా.
సూర్య ఎందుకు పనికిరాడు, ఏ సంపాదన లేనివాడని ఆవిడికి మొదట్నుంచి అతనంటే చిన్న చూపే. చేజేతులా కొడుకు కాపురాన్ని నాశనం చేస్తున్నానన్న విషయాన్ని మర్చిపోయింది. కూతురి మాటలకి తాళం వేస్తూ తన స్వార్థం చూసుకుంటూ ఉండిపోయింది. వాళ్ల సరదాలకి షికార్లకి అంతనేదే లేకుండా పోయింది. బాబోయ్, అలాంటి తల్లిని నేనింకెక్కడా చూడలేదు. అసలు నా కథని వింటే ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోతారు. ఆవిడకసలే మొదట్నుంచి సూర్య ఎందుకు పనికిరాకుండా పోయాడని బాధ. అతని మూలంగానే తమ కుటుంబం అప్పుల పాలైందని అతనంటే కోపం. కూతురు పెళ్లి కాకుండా ఇంట్లో ఉండిపోవడానికి కారణం అతని అప్రయోజకత్వమే అని ఆవిడ గట్టి నమ్మకం. దాంతో కొడుకు మీద అసహ్యం లాంటిదే పెంచుకుంది. ఆ పైన జలజ కావాలని నా మీద ఉన్నవీ లేనివన్నీ కల్పించి చెప్పడం మొదలుపెట్టడంతో రాను రాను వాటన్నిటినీ నమ్మడం మొదలుపెట్టింది. నా క్యారెక్టర్ మంచిది కాదని ఆవిడ అనుకున్నట్టుంది. అసలే ఆవిడికి మొదట్నుంచి ప్రిన్సిపల్స్ పెద్దగా లేవు. జలజ ప్రోద్బలంతో ఆవిడ మనసు మరింత భ్రష్టు పట్టిపోయింది. ఉచ్చం నీచం మర్చిపోయి దారుణంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. చెరో ఆడపిశాచంలా మారి నన్ను పీడించడం మొదలుపెట్టారు. వాళ్ళిద్దరికీ మళ్లీ నా సంపాదన కావాలి. నేను సంపాదించే డబ్బు వాళ్లదే అనుకునేవాళ్లు. ఇప్పటికీ మా అత్తగారి బాధ అదే. కోడలి సంపాదన వాళ్ళకి కాకుండా పోతోందని వాళ్ల దుగ్ధ. అంతేగాని కొడుకు కాపురం బండలైపోయిందని ఆవిడకేమాత్రం చింతలేదు. వాళ్లు పెట్టే బాధలన్నీ భరిస్తూ నేను నరకం అనుభవిస్తూ ఆ ఇంట్లోనే ఉంటూ వాళ్ళని పోషించాలి. వాళ్ళకే కష్టం కలగకుండా చూడాలి. అదే ఆవిడగారి కోరిక. అందుకే ఇంత జరిగినా ఉచ్చం నీచం మర్చిపోయి నన్ను మళ్లీ ఆ ఇంటికి ఏదో రకంగా తీసుకెళ్లాలని ప్రయత్నిస్తోంది. ఆవిడ పబ్బం గడిస్తే చాలు. ఆవిడకి రెండు ఆలోచన లేదు. ఈ విషయంలో జలజ తల్లి కన్నా 2 ఆకులు ఎక్కువే చదివింది. నీ పరిస్థితి వినడానికి చాలా భయంకరంగా ఉంది. నువ్వెంత నరకం అనుభవించావో నాకిప్పుడు అర్థమవుతోంది. ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అని ఇందుకే అంటారేమో. ఇలాంటి మెంటాలిటీస్ ఉన్న మనుషులున్నారంటే నిజంగా ఎవరూ నమ్మరు. 1 కాదు 2 కాదు. ఆ ఇంట్లో రోజు ఏదో ఒక గొడవ. ఏదో పేరుతో ప్రతిరోజు నన్ను నరకయాత్ర పెట్టేవాళ్లు. ఒకరోజు సాయంత్రం ఎక్కడి నుంచి వస్తున్నావు? అదేంటండి అలా అడుగుతారు? ఆఫీస్ నుంచి వస్తున్నాను. కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అబద్ధమా? అవును. నాకేం తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావో చెప్పనా? మీ బాస్ ఇంటి నుంచి. అవును కదూ? ఓ అదా. ఓ అదాని ఏంటంత తేలిక తీసి పారేస్తున్నావు? అది కాదండి, ఆయన కొంట్లో బాగుండలేదు. ఏదో అర్జెంట్ డిక్టేషన్ ఉందంటేనో ఇంటికి వెళ్ళాను. ఓహో, అర్జెంట్ డిక్టేషన్. నువ్వు తప్ప ఇంకెవ్వరూ ఆ పని చేయలేరు, అంతే కదూ? అసలు ఏమైందండి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అయినా మీ బాస్ ఇంటికి వెళ్ళిందనివి అక్కడికి వెళ్ళానని చెప్పొచ్చు కదా. నేను అడిగితే అబద్ధం ఎందుకు చెప్పావు? నేను అబద్ధం చెప్తున్నానని అనుకోలేదండి. ఆఫీసులో మధ్యాహ్నం వరకు ఉన్నాను. ఆ తర్వాత ఆయన కబురు చేయడంతో ఇంటికెళ్ళి డిక్టేషన్ తీసుకుని వస్తున్నాను. మీ బాస్కి ఒంట్లో బాగుండలేదా లేక మనసు బాగలేదా నిన్నింటికి రప్పించుకున్నాడు? చెప్పు, మాట్లాడవే. ఏంటండి మీరు మాట్లాడేది? అర్థం పర్థం లేకుండాను. మీరేమన్నా పడుంటున్నాననే కదా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం లేదు. నువ్వే ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నావు. నీ గురించి నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటుంటే బయట తలెత్తుకోలేకుండా ఉన్నాను. ఏం మాట్లాడారు? ఆ మాటలు నా నోటితో నేను చెప్పలేను. కాస్త అలా అలా బజార్లో వెళ్ళిను, నీకే వినబడతాయి. నేనిప్పుడు ఆ బజార్లోంచే కదా ఇంట్లోకి వచ్చాను. నాకు వినపడని మాటలు మీకెలా వినపడుతున్నాయి? అంటే నేను ఇవన్నీ కల్పించి చెప్తున్నానా? అలా చేస్తే నాకేం వస్తుంది? ఏమొస్తుందో నాకేం తెలుసు. పొద్దస్తమానం ఇంట్లోనే కూర్చునుంటే ఏవో పిచ్చి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అందుకే చెప్పాను, ఇంట్లో తోచకపోతే లైబ్రరీకైనా వెళ్ళి రండి అని. మీరు నా మాట వింటే కదా. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏ పని పాట లేకుండా ఇంట్లో కూర్చొని ఇదంతా ఊహించుకున్నానా? ఇదంతా నా కల్పననా? కాక మరేంటండి, నేను ఎలాంటి దాన్నో మీకు తెలీదా? ఇంట్లో అవసరాల కోసమనే కదా నేను అసలు ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. నిజమే, మీకు ఇష్టం లేకపోయినా ఆ ఉద్యోగంలో కంటిన్యూ అవుతున్నాను. ఆంటీ గట్టిగా చెప్పడంతోనే అలా చేస్తున్నాను. మీరు మొదట్లో ఏవో పెడార్థాలు తీస్తూ మాట్లాడితే ఏదో బాధలు అలా అన్నారులే అని సరిపెట్టుకున్నాను. మనసు చివుక్కుమన్నా బాధను దిగమింగుకున్నాను. మీ మనసు మారుతుందని ఆంటీ కూడా చెప్పడంతో ఆ రోజు కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉండిపోయాను. కానీ మీ పరిస్థితి రోజు రోజుకి అధ్వాన్నంగా తయారవుతోంది. అధ్వాన్నంగా తయారవుతుంది నా పరిస్థితి కాదు, నీ పరిస్థితి. నేనెప్పుడూ ఏ తప్పు చేయలేదు, ఇక ముందు చెయ్యను. మీరు అనవసరంగా ఏవేవో ఊహించుకుని మనసు పాడు చేసుకుంటున్నారు. లేదు, నేను మాట్లాడేది పచ్చి నిజం.
నీకు ఆ బాస్ అంటే అంత విపరీతమైన అభిమానం ఎందుకు నాకు అంతు పట్టడం లేదు. నీకు అలాంటివే లేకపోతే నేను చెప్పినట్టు అక్కడ ఉద్యోగం మానేచ్చు కదా. అంతగా అయితే ఇంకో చోట ఉద్యోగం వెతుక్కోవచ్చు. అదంత తేలిక అనుకుంటున్నారా? చేతిలో ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి మళ్ళీ కొత్తగా వెతకమంటారా? అయినా మీదంతా అనుమానమే. మీరొక్కసారి మా ఆఫీస్కి రండి. అక్కడ వాతావరణాన్ని మీరే స్వయంగా చూడండి. కావాలంటే మా బాస్తో ఒకసారి మాట్లాడండి. ఆయన ఎంత మంచి మనిషో మీకే అర్థం అవుతుంది. ఓహో, మంచి మనిషి. అవునండి, నా మాట విని ఒకసారి ఆఫీస్కి రండి. ఆయనతో ఒక్కసారి మాట్లాడితే ఆయన మనస్తత్వం ఏంటో మీకు అర్థం అవుతుంది. మీకు ఈ విషయంలో ఎటువంటి అనుమానాలున్నా తొలగిపోతాయి. ఆయన దేవుడండి. ఆ దేవుడు, నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి అర్థం అవుతుంది నాది అనుమానం కాదు నిజమని. ఏంటండి మీరిలా మాట్లాడితే నేను బతకగలనా? ఈ కుటుంబం కోసమే కదా నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను. ఇంటా బయట అన్ని సహిస్తూ భరిస్తూ ఎలాగోలా ఈ సంసారాన్ని నెట్టుకు రావాలని ప్రయత్నిస్తున్నాను. మీ మనసు మారుతుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్నాను. మీరు ఈ విషయంలో మొండిగా ప్రవర్తిస్తే నేనేం చేయగలను చెప్పండి? మొండితనం నాదా నీదా? అయినా నాకు నీతో ఆర్గ్యూ చేసే ఓపిక లేదు. నా మాట మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా ఇప్పుడు నేను ఉద్యోగాన్ని మానేసి అప్పుడు నేను నీ మాట నమ్ముతాను. ఆంటీ నా మాట అనమని చెప్పండి. నేను వెంటనే నా ఉద్యోగానికి రాజీనామా చేసేస్తాను. ఆవిడ మాటతో నీకు సంబంధం లేదు. మాటి మాటికి మా అమ్మని అడ్డు పెట్టుకుని ఈ ఉద్యోగంలో కంటిన్యూ అవ్వాలని చూస్తున్నావు. భర్తగా నేను చెప్తున్నాను విను. వెంటనే ఈ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసాయి. లేదండి, నేను ఆ పని చేయలేను. అంటే నా మాట అంటే నీకు లెక్కలేదన్నమాట. నీ భర్త అంటే నీకేమాత్రం గౌరవం అభిమానం లేవన్నమాట. నీకు బాస్ మీద ఉన్న అభిమానంలో 10% అన్న నా మీద ఉంటే బాగుండేది. ఏవండి? అవును, ఉన్న మాటే అంటున్నాను. నీకు మొదటి నుంచి నేనంటే లోకువే. నీ సంపాదన మీద మేమంతా ఆధారపడి ఉన్నామని నీకు మేమందరం అలసైపోయాం. ఏ ఉద్యోగం దొరకని వాడు, చేతకాని మొగుడు ఏం చెయ్యలేడని నీ ఆలోచన. అందుకే ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నావు. లేదు లేదు, నా మనసులో అలాంటి ఆలోచన లేనే లేదు. మీరెంతో సమర్థులని నాకు తెలుసు. కాలం కలిసి రాక మీకు ఉద్యోగం రాలేదు అంతే. ఈలోగా ఈ కాపురాన్ని ఎలాగైనా నిలబెట్టాలని అత్తమ్మ కోరి మరీ చెప్తే నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను. అంతకు మించి ఇంకేం లేదు. మీరు ఉద్యోగం చేస్తే హాయిగా ఇంటి పట్టున ఉండటం కన్నా నాకు కావాల్సింది వేరే ఏం ఉండదు. మీరు ఈలోగానే ఏవేవో ఊహించుకుని నన్ను హింస పెడితే నేనేం చేయలేదు. ఓహో, అయితే నేను నిన్ను హింస పెడుతున్నాను అనమాట. శాడిస్తుంది కదా. చేత కాక ఉక్రోషంతో నిన్ను పోషించలేకపోగా నిన్ను ఎదురు బాధ పెడుతున్నాను అంతే కదూ? అవునులే, నీ మనసులో మాట అదే. నువ్వు వేరే చెప్పనక్కర్లేదు, నాకెప్పుడో అర్థమైపోయింది. ఏంటండి ఏంటిదంతా? మీ అంతటి మీరే ఏదేదో ఊహించేసుకుంటున్నారు. నాకు అలాంటి ఆలోచన లేనే లేదు. నేను అలా ఎప్పుడైనా మాట్లాడానా? ఎందుకు అనవసరంగా నన్ను ఆడిపోసుకుంటున్నారు? సరేనమ్మా, నేనే నిన్ను ఆడిపోసుకుంటున్నాను, అబండాలు వేస్తున్నాను. సరే, నేనంతే. ఒకవేళ నాది నిజంగా అనుమానమే అనుకో, నేను తప్పుగా ఊహించుకున్నానే అనుకో, నా కోసం ఈ ఉద్యోగం వదిలేసేలేవా? అలా చేస్తే ఎలాగండి? ఆంటీ ఆ మాట అనొద్దన్నాను. నీకు నా మీద గౌరవం ఉంటే ఈ ఉద్యోగం వెంటనే మానేసే. అమ్మ మాటతో నీకు సంబంధం లేదు. నువ్వు వినాల్సింది నా మాట. అర్థమైందా? నీకు రేపు పొద్దున దాకా టైం ఇస్తున్నాను. అప్పటిదాకా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకో. ఈ ఉద్యోగం మానేసి నా పట్ల గౌరవాన్ని నిరూపించుకుంటావా, లేక అక్కడే కంటిన్యూ అయ్యి నా అనుమానాన్ని పదింతలు చేస్తావా? నీ ఇష్టం. నీ ఇంగితానికే వదిలేస్తున్నాను. అసలు ఆయన ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అంతుపట్టడం లేదా ఆంటీ? పొద్దున నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మామూలుగానే కనిపిస్తారు. సాయంకాలం ఇంటికి వచ్చేసరికి మరీ పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఆయన అనుమానం రోజు రోజుకి ముదిరిపోతోంది. ఇది ఎక్కడికి దారి తీస్తుందోనని భయం వేస్తోంది. మీరేమో ఈ ఉద్యోగం మానొద్దంటున్నారు. ఆయనేమో మానకపోతే తన మీద గౌరవం లేనట్టేనని ఖచ్చితంగా తేల్చి చెప్పేశారు. రేపొద్దున్నలోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోమని కూడా తెగేసి చెప్పారు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. నా గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి. నా మాట వినండి ఆంటీ. నేను వెంటనే ఆ ఉద్యోగానికి రాజీనామా చేస్తాను. తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. లేకపోతే ఆయన అభిమానాన్ని నేను పూర్తిగా కోల్పోతాను. అదే లేకుండా పోయాక ఇంకా నాకు ఈ బతుకెందుకు? పరిస్థితి చక్కబడితే ఆ తర్వాత నెమ్మదిగా వేరే ఉద్యోగం వెతుక్కోవచ్చు. నాకేదో ఒకటి దొరుకుతుందన్న నమ్మకం కూడా ఉంది. ప్లీజ్ ఆంటీ, నా మాట వినండి. నీదో గోల వాడిదో గోల, మధ్యలో నేను చేస్తున్నాను. కరవమంటే కప్ప కోపం, వదలమంటే పాము కోపం. నేనేం చేసేది? ఈ సంసారాన్ని ఏదమన్నా అనుదురుని రాసి హాయిగా పోయి స్వర్గంలో కూర్చున్నాడు. ఇప్పుడు ఈవినింగ్ షో డ్యాన్స్ చూస్తూ ఉండుంటాడు. ఓ చీకా చింత ఏ బాధరబంది లేదు. హాయిగా 3 ఆటల షోలు చూసుకుంటూ ఎంజాయ్ చేయటమే. నాకు మాత్రం ఈ గతి పట్టించాడు. నేను నా విషయం అడుగుతుంటే మీరు ఇంకేదేదో మాట్లాడతారేంటంటీ? నేను నా బాధ చెప్పుకున్నాను తల్లి. నాది బాధే కదా, దాని గురించి ఎవరో ఒకరు చెప్పుకోవాలి కదా. నీకంటే వింటానికి మేమంతా ఉన్నాం. నా గోడ వినేదెవరో ఈ గోడలు తప్ప.
తెల్లారేసరికి టింగు రంగమని పరుచు చేత పట్టుకుని ఉద్యోగానికి వెళ్ళిపోతాం. నా కూతురు ఏ ఫ్రెండ్ ఇంటికో చేరిపోతుంది. వీడా గదిలోంచి బయటికి రాడు. పొద్దున్నుంచి సాయంకాలం దాకా ఈ గోడలతో మాట్లాడుకోవటమే కదా నా పని. నాకు వేరే బతికే ఉంది. ఇదంతా నా కర్మ, నా ఫేటు. రోజులన్నీ ఇలా ఉండవంటలే. నేను త్వరలోనే స్వర్గానికి వెళ్ళిపోతానంట. ఆ జ్యోతిష్కుడు గట్టిగా చెప్పాడు. ఇక అప్పుడు నాకు ఏ బాధ ఉండదు. ఆ తర్వాత మీరు కొట్టుకుంటారో తిట్టుకుంటారో ఏం చేసుకుంటారో నాకు అనవసరం. అక్కడికి వెళ్ళాక నాకు ఇవేం పట్టవుగా. హాయిగా నేను కూడా ఆయన పక్కన కూర్చుని మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, అవసరమైతే సెకండ్ షో కూడా డాన్సులు చూసేసి పడుకుంటానమ్మా. నాకెందుకు వచ్చింది? నువ్వు ఉద్యోగం చేయకపోతే ఇల్లు గడవదు. మానేమన్నాడు మొర్రో నువ్వు గోల పెడుతున్నావు. మధ్య నేను నలిగిపోతున్నాను. ఈ విషయంలో నేనేం నిర్ణయం తీసుకున్నాను నువ్వే చెప్పు. అయినా వాడికి సన్మానం కలిగేలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? నేనా ఆంటీ? మీరు భలేవాళ్లే. మీరు కూడా నన్నే అంటారేంటి? మీకు నా గురించి తెలీదా? ఎంతసేపు ఇంటి పనులు, ఆఫీస్ పనులు, వీటితోనే సతమతమైపోతూ ఉంటాను. దొరికిన టైంలో ఆయన మంచి చెడులు చూసుకుంటూనే ఉన్నాను. ఆయనే నాతో సరిగ్గా మాట్లాడరు. నేనేం చేసేది? అయినా మీకు నా గురించి తెలీదా? ఏమోనమ్మా, మరి ఇది మొగుడు పెళ్ళాల వ్యవహారం. మధ్యలో నేను జోక్యం చేసుకోకూడదు. అది మిమ్మల్ని ఇద్దరిని మరింత విడదీస్తుందే తప్పితే మంచి చేయదు. అందుకే ఇంతగా ఆలోచిస్తున్నాను. ఏదేమైనా వాడు మనసు మార్చి దారిలోకి తెచ్చుకోవాల్సిన బాధ్యత భారీగా నీదే. అదేదో నువ్వే చూసుకోవాలి గాని వాడు నిన్నేదో అంటున్నాడు నా దగ్గరకు చేడిస్తే నేనేం చేసేది? నా ఏడుపు ఎవరింటారు చెప్పు? ఆ మొగుడనేవాడు ఉన్నట్టుండి ఊడిపోయాడు. లేకపోతే ఆయనకైనా చెప్పేదాన్ని. ఇదంతా నా బ్యాడ్ లక్, నా ఫేట్. అది కాదంటీ, ప్లీజ్. ఎంతైనా మీరమ్మ కాబట్టి ఆయన మీ మాట తప్పకుండా వింటారు. నా బాధ అర్థం చేసుకుని నా కోసం మీరు ఒకసారి ఆయనతో మాట్లాడండి. ఆయన కన్విన్స్ అయ్యేలా చెప్పండి. ఆయనకిష్టం లేకుండా నేను ఇంకా ఈ ఉద్యోగం చేయలేను. నా వల్ల కావడం లేదు. సరిపోయింది. నీ వల్ల కాదని చెప్పేస్తే మనందరం వెళ్ళి వాళ్ళకి అట్లా సెటిల్ అయిపోవాల్సింది. వాట్యుడు నేనేం చేయను? వాడు అసలు నా మాట వింటే కదా. అయినా నువ్వేం భారీవి? భర్తను ఎలా ఆకట్టుకోవాలో కూడా నీ తెలీదా? అది కూడా నన్ను అడుగుతున్నావే. అయినా ఉన్న మాట చెప్తున్నానమ్మా. పెళ్ళయ్యేదాకా వాడు నా మాట వినేవాడు. ఆ తర్వాత మొత్తం మారిపోయాడు అనుకో. ఇప్పుడు అసలు నా మొహమే చూడటం లేదు. నా మాట అంటేనే పట్టం లేదు. వాడేదో నువ్వు చెప్పినట్టు ఆడుతున్నాడని నేను అనుకుంటుంటే నువ్వెదురు ఇలా మాట్లాడతావేంటి? ఇది మరీ బాగుంది. పెద్ద జోకులాగా ఉంది. అయినా నా బతుకే జోక్ అయిపోయిందిలే. ఆయన ఎప్పుడైతే టపీమన్నాడో నా బతుకు బ్యాండ్ అయిపోయింది. నా లైఫ్ పగిలి ల్యాంటెడ్ అయిపోయింది. ప్లీజ్ ఆంటీ, మీరు ఆయనతో మాట్లాడి ఎలాగైనా నచ్చ చెప్పండి. ఆయన వాళ్ళు చాలా పరుషంగా మాట్లాడారు. విని తట్టుకోలేకపోయాను. నువ్వేంటి ఆ మాటలు వింటే నే మాత్రం తట్టుకోగలనా? అయినా అలాంటి పరిస్థితి ఎలా తెచ్చుకున్నావు నువ్వు? నీకు ఆ మాత్రం తెలివితేటలు లేవు. నువ్వు చదువుకున్న పిల్లవు కావు. నా మొగుడు నన్ను నేనాడైనా ఇలాంటి మాట అన్నాడా? నేను అన్నిచ్చానా? అదంతా మన చేతుల్లోనే ఉంటుంది. మన మంచితనాన్ని బట్టే మన భర్త మన పట్ల అభిమానం చూపుతాడు. నీకు ఆ మాత్రం తెలీదు? నీకు పుట్టింట్లో ఇది కూడా చెప్పలేదా? ఇంకెందుకీ చదువులన్నీ ఏట్లా గలపరా? చదువులు ఎలగబెట్టాను పోదులు కొట్టం కాదు. నాలాగా కామన్ సెన్స్ ఉండాలి. అది లేకపోతే ఎంత ఎడ్యుకేషన్ ఉండి ఏం లాభం? అంతా వేస్ట్, దండగా. నేను నీ అంత చదువుకున్నానా? లేదే. అలా అని ఊరుకున్నానా? నా తెలివితేటలతో నా మొగుడు నా మాట వినేలా చేశాను. అత్తమ్మ నువ్వు చెప్పు, మామగారు నువ్వు చెప్పు అంటూ మా అత్తమామని ప్రాధేయపడ్డానా? లేదే. నోనో, పరిస్థితిని అంత దాకా రానివనే లేదు నేను. చేత కాకపోతే సరి. అంత ఉద్యోగం వెలగబెడుతున్నావే, ఈ మాత్రం చేసుకోలేవా?